రాజకీయం నయానో భయానో పని పూర్తి చేసుకోమన్నారు మన పెద్దవాళ్ళు. బ్రతిమిలాడినప్పుడు వినకపోతే భయపెట్టైన కార్యాన్ని పూర్తి చేయమన్నారు. మరి ఈ కథలో ఏ దారిని ఎంచుకున్నాడు అతను? ఏం రాజకీయం చేశాడు? వినండి. అనిల్ గారు, మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏదో ఫైలు కావాలట. ఆతృతగా చెప్పిన అటెండర్ మాట విని ఆఫీసర్ గదిలోకి అడుగుపెట్టాడు అనిల్. అడుగు లోపల పడిందో లేదో, ఏమయ్యా అనిల్, ఎమ్మెల్యే గారి ఫైలు ఏం చేశావు? వీరి పని అర్జెంటుగా పూర్తి చేయాలి, నోటు పెట్టు అంటూ గర్జించాడు ఆఫీసరు. సారీ సార్, నా వల్ల కాదు, స్థిరంగా చెప్పాడు అనిల్. ఏం, అది వారికి అనుకూలంగా రాసి పేద ప్రజలకు అన్యాయం చేయలేను సార్. ఆ మాట విన్న ఎమ్మెల్యే అనిల్ వంక కోపంగా చూశాడు. ఆఫీసరు అదిరిపోయాడు. అసలే ఈ ఎమ్మెల్యే తక్కువవాడు కాదు. ఒక మర్డర్ కేసులో శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం 7-8 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఏం కొంప మునుగుతుందోనని భయపడ్డాడు. నేను చెబుతున్నాను చేయి, ఓబేద ఆర్డర్స్. ఆఫీసరు దబాయింపు. మీరు ఎంత దబాయించినా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారని మీరు చెప్పినా ఆ పని చేయడానికి వీలు కాదు సార్. నేనెవరో తెలిసే ఈ సమాధానం చెబుతున్నావా? హుంకరించాడు ఎమ్మెల్యే. ఏం చేస్తారండి? మీరేం చేయలేరు, నా తల తీయలేరు, నా ఉద్యోగం ఓడబెలకలేరు, అంతేనా? కాకపోతే ఏం చేయగలరండి? రూలింగ్ పార్టీ వారు పలుకుబడి పరపతి ఉన్నవారు కాబట్టి ఈ చివర ఉన్న చిత్తూరు నుంచి లేపి ఆ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వేయించగలరు. అంతకు మించి మీరేం చేయలేరు. దానికి నేనేం భయపడి ప్యాంటు తడుపుకోను. మీరేం చేస్తారో చేసుకోండి, నిర్భయంగా అన్నాడు అనిల్. అలాగా, ఏమీ చేయలేనా? చూస్తాను. నువ్వు ఇక్కడెలా ఉద్యోగం చేస్తావో చూస్తాను. నువ్వు అనుకున్నట్లే 10 రోజుల లోపల నిన్ను శ్రీకాకుళం నక్సలైట్ ఏరియాలో అడవులు పట్టించకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, చూసుకో. కోపంగా ఊగిపోతూ లేచి కారుకి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా 11వ రోజు ఉదయాన్నే పళ్ళబొట్టుతో తన ఇంట్లో ప్రత్యక్షమైన అనిల్ను చూసి అంత కోపంలోనూ ఆశ్చర్యపోయాడు ఎమ్మెల్యే. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఎన్నాళ్ళుగానో మా ఊరికి దూరంగా ఈ చిత్తూరు జిల్లాలో నానా అవస్థలు పడుతున్నాను. ఇటు రాజకీయ పలుకుబడి కానీ డబ్బు కానీ ఏది ఉపయోగించినా ఫలితం లేకపోయింది. మీ దయ వల్ల నా సొంత జిల్లా శ్రీకాకుళానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. మిమ్మల్ని ఇలా రెచ్చగొట్టినందుకు క్షమించాలి. మామూలుగా అడిగితే చూద్దాం చేద్దాం అంటారు. అందుకే ఈ రూట్లో వచ్చాను. పని అయిపోయింది, అంతే సార్ అంటూ వినయంగా నమస్కరించాడు అనిల్. ఆ మాటతో ఎమ్మెల్యే గారి కోపమంతా ఎగిరిపోయింది. భలేవాడివయ్యా, మేమే రాజకీయాల్లో ఆడుకుంటుంటే మమ్మల్ని మించిపోయింది కదయ్యా నీ రాజకీయం. బేష్, పైకొస్తావంటూ అనిల్ భుజం తట్టాడు ఎమ్మెల్యే. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషుడు అయినాల కనకరత్నాచారి గారు రచించిన చతుర మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథను మీకు చెప్పాను. నేను చెప్పే కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.